హే హాయ్ హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ డ్రీమ్ వరల్డ్. ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ రెసిపీ ఏంటంటే మీల్ మేకర్ కర్రీ, సోయా చంక్స్ ఏదైనా ఒకటే. ఈ కర్రీని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకోండి. ఆ గిన్నెలో నీళ్లు వేసేసుకొని అవి వేడెక్కేంత వరకు, నీళ్లు మసిలే వరకు వదిలేసి అలా స్టవ్ కట్టేయండి. ఇప్పుడు ఆ గిన్నెను పక్కకు తీసుకొని ఇందులో మీల్ మేకర్ని యాడ్ చేసేయండి. ఆ వేడికి అవే ఆటోమేటిక్గా మెత్తబడిపోతాయి. ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే అవి మెత్తబడిపోతాయి. ఈ లోపల మనం మ్యారినేషన్ కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసిద్దాం. ఒక గిన్నెలో ఫ్రైడ్ ఆనియన్స్, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీరా, కొత్తిమీర, తగినంత ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, 3 టేబుల్ స్పూన్స్ పెరుగు, తర్వాత కారం మనం తినగలిగేంత అవి వేసేసుకున్నాక ఇప్పుడు గట్టిగా పిండేసి, నీళ్ళన్నీ కారిపోయేంత వరకు పిండేసి మీల్ మేకర్ని ఇప్పుడు అందులో మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత పైనుంచి కొంచెం నెయ్యి వేసుకోండి, లేదా నూనె అయినా వేసుకోండి, 2 వేసుకున్నా బాగుంటుంది. అంతా బాగా కలిపి పక్కకు పెట్టేసి ఒక 10 నిమిషాలైనా కనీసం మ్యారినేట్ అవ్వనివ్వండి. ఈ లోపల స్టవ్ మీద మరొక కడాయి పెట్టి తగినంత నూనె వేసి అది వేడెక్కిన తర్వాత జీలకర్ర, 2 పెద్ద సైజ్ ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకోండి. ఆ కట్ చేసుకున్నది ఇందులో యాడ్ చేసేయండి. అవి కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాస్త ఫ్రై చేయండి. ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్నామే ఆ మిశ్రమం అంతా ఇప్పుడు ఇందులోకి వేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేయండి. మిక్స్ చేసి వదిలేయండి. ఈ లోపల మనకు ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది. ఈ లోపల గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కాజు, హ్యాండ్ఫుల్ ఆఫ్ కాజు తీసుకోండి, అండ్ ఒక పెద్ద సైజు టమాటో కట్ చేసుకొని ఇలా వేసేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్గా చేసేసుకోండి. చూసారా, ఇలా చేసేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయింది కదా, ఈ టైంలోనే ఇందాక మిక్సీకి పట్టుకున్నాం కదా ఆ గ్రేవీనంతా కూడా, ఆ పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసేసి ఒక్కసారి మిక్స్ చేయండి. కాజు వేస్తే థిక్ గ్రేవీ వస్తుంది, లేదంటే పల్చగా ఉంటుంది. సో అది వేసి ఒక్కసారి కలిపేసేయండి. ఆ మసాలా అంతా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని అలా అనేసి ఇప్పుడు మళ్ళీ ఈ కడాయిలోకి వేసేయండి. చూసారా, ఇలా ఈ వాటర్ వేసిన తర్వాత దాని అంతటికి సరిపడేంత, రుచికి సరిపడా ఉప్పుని సరి చూసుకొని వేసుకోండి, ఎక్కువ కాకుండా. సో ఉప్పు అంతా వేసిన తర్వాత మరొక్కసారి కలిపేసేయండి. ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే థిక్నెస్ బాగా వస్తుంది. ఆ బబుల్స్ వచ్చే టైంలో ఇప్పుడు కసూరి మేతిని నలగొట్టుకొని ఇలా వేసుకోండి. అండ్ స్టవ్ కట్టేసే ఒక్క 2 నిమిషాల ముందు ఇలా కొత్తిమీర చల్లేసుకొని దించేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. చికెన్, నాన్ వెజ్ లేని వాళ్ళు ఈ కర్రీతో ఎంజాయ్ చేయొచ్చు. ఇది పర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్ ఆఫ్ మీట్ అండి, చాలా బాగుంటుంది. వెజ్లోకైతే వెజ్ లవర్స్ సూపర్గా ఎంజాయ్ చేస్తారు. నచ్చిందా? లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.